రెండో విషయం ఏంటంటే ప్రియులారా, ఏమంటే అదే కొలసి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో రెండో విషయం మనం చూస్తున్నాం. ఆగ్రహమును విసర్జించుము అని చెప్తున్నాడు. ఆగ్రహాన్ని విసర్జించుము అని చెప్పాడు. ప్రియులారా, ఈ ఆగ్రహం ఏది అంటే కోపములో రెండో భాగం మనకు కనబడుతుంది. ఈ ఆగ్రహం ఎలాంటిదంటే ఏమండి, జీవితకాలం అంతా కూడా ఏమండి మరి ఆగ్రహం కలిగి జీవించే వానికి ఏమండి ఈ పగ అని చెప్తాం చూడండి. పగలో ఒక భాగమే, కుట్రలో ఒక భాగమే, క్రోధములో ఒక భాగమే ఈ ఆగ్రహము. మనలో ఆగ్రహం ఉందనుకోండి, వెనక ముందు చూడము. ఈ ఆగ్రహము మనలో కనబడినప్పుడు ప్రియులారా, ఏమండి భయంకరమైన అనర్థాలు జరుగుతాయి. ప్రేమైన దేవుని వర్లరా, ఒక మాట మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం, కోపము మానును, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది నీ కీడుకే కారణము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకు కారణం. ఆగ్రహాన్ని విడిచిపెట్టకపోతే నీకే కారణం, అది నీకే ముప్పు తెచ్చిపెడుతుంది, నీకే ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఆగ్రహము వదిలిపెట్టము అని ప్రభు చెప్తున్నాడు. ఏమంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. ఆగ్రహం కలిగిన స్త్రీ, ఆగ్రహం కలిగిన వాడు, ఆగ్రహం కలిగిన వారు ఏమైతుందంటే ప్రియులారా, కుటుంబాలు పాడైపోతాయి. కుటుంబాలలో శాంతి ఉండదు, సంఘములో శాంతి ఉండదు, జీవితంలో శాంతి ఉండదు. ఎప్పుడు చెప్పండి? ఆగ్రహం కలిగి జీవిస్తే. ఆగ్రహం కలిగిన వాడు మొండిగా ఉంటాడు. ఆగ్రహం కలిగిన స్త్రీ ఏమంటే మొండిగా మామ మాట వినదు, ఏమండి మరి భార్య మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు. ఆగ్రహం కలిగిన వాడు నా మాటనే జరగాలి, నాదే నెగ్గాలి, నాదే కరెక్ట్. ప్రభు చెప్తున్నాడు, ఆగ్రహం కలిగిన వాడు మూర్ఖుడు, అలాంటి వారిలో ఈ యొక్క ఆగ్రహము నివాసము చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం, కోపిష్ఠుడు కలహములు రేపును, ముక్కోపి అధికముగా దుష్క్రియలు చేయను. ముక్కోపి అంటే ముక్కు మీద కోపం ఉండేవాడు, ఏమంటే కోపచిత్తుడు, కోపం కలిగిన వాడు భయంకరమైన ఏం చేస్తాడు చెప్పండి? వ్యతిరేకమైన పనులు చేస్తుంటాడు. ఏమండి చాలామంది ఏమంటుంటారంటే, అయ్యా ఈడు ఎప్పుడైతే మా ఇంట్లో పుట్టాడో అప్పటి నుంచి మాకు మనశ్శాంతి లేదు, ఈమె ఎప్పటి నుండి అయితే మా ఇంట్లో ఉందో మా కుటుంబంలో మనశ్శాంతి లేదు. కారణం ఏంటంటే ప్రతి దానికి కోపడుతుంటాడు, ప్రతి దానికి ఆగ్రహిస్తుంటాడు. చిన్న దానికి వాడు బయటికి వెళ్ళాలంటే చాలు ఏ గొడవలు వస్తాయో తెలియదు. ప్రియులారా, ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆగ్రహం కలిగిన వాడు ఏమండి ముక్కోపి. ఇలాంటి వారి ద్వారా ప్రమాదం ఉందండి. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం మనందరికీ హెచ్చరిస్తుంది. ప్రేమ